హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మనం ఈ వీడియోలో సమాజం పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఈరోజు సమాజం అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. అసలు సమాజం అంటే ఏంటండి? సమాజం అంటే మన కుటుంబం, బంధువులు, స్నేహితులు, పొరుగు వాళ్ళు, ఉపాధ్యాయులు, వైద్యులు, పోలీసులు, రైతులు, దుకాణదారులు, అలాగే చిన్నపిల్లలు, ఇంకా చాలామంది, ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి ఏర్పడేదే సమాజం అన్నమాట. ఇంకా చెప్పాలంటే టీచర్స్ అందరూ ఒక గ్రూప్ అన్నమాట, అదొక టీచర్ కమ్యూనిటీ. డాక్టర్స్ అందరూ ఒక గ్రూప్, అలాగే డాక్టర్స్ కమ్యూనిటీ. పోలీస్ ఆఫీసర్స్ అలాగే ముసలి వాళ్ళు, మళ్ళీ డెలివరీ చేస్తారు కదా, మన ఇంటికి ఫుడ్ పార్సల్స్ ఇస్తారు, వాళ్ళందరూ ఒక గ్రూపు. అలాగే మీ చిన్నపిల్లలందరూ ఒక గ్రూపు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక గ్రూపు. ఇట్లా ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క కమ్యూనిటీ అని చెప్పచ్చు. అంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక సమాజం. ఓకే, ఇప్పుడు మనం అసలు మన సమాజం మనకి ఎందుకు ముఖ్యమైందో తెలుసుకుందాం. అయితే మనకు భద్రతనిస్తుంది మన సమాజం అన్నమాట. మనం ఒకరికొకరు సాయం చేసుకోవడం కూడా మనకి నేర్పుతుంది. దీంతోపాటు ప్రేమ, గౌరవం, బాధ్యత వంటి మంచి విలువలు పెంచుతుంది అన్నమాట. అందరం కలిసి ఉంటేనే మన ఊరు, మన దేశం అభివృద్ధి చెందుతుంది కదండి. మన సమాజం మనకి భద్రతతో పాటు ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, దీంతోపాటు ఒకరినొకరు చూసి నేర్చుకోవడం మనకి నేర్పుతుందండి. దీంతోపాటు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మనం అందరం కలిసి శుభ్రంగా చేసుకుంటే మనం అందరం కూడా జబ్బులు అవి రాకుండా చక్కగా ఉంటాం ఆరోగ్యంగా. దీంతోపాటు మనం ఏదైనా పండుగలు అవి ఏమైనా వస్తాయి కదండి, కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంటాం. సో కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వేరు, మీ ఒక్కలే మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం వేరు కదండి. సో కమ్యూనిటీ వల్లే మనకి హ్యాపీనెస్ కూడా వస్తుంది. అలాగే మన కమ్యూనిటీలో అందరం ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల మన కమ్యూనిటీలో పీస్ కూడా ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం మన పురాణ ఇతిహాసాల్లో కూడా మన సమాజం గురించి కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగిందండి. వాటి ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా రామాయణంలో వానరసేన అనేది ఒక కమ్యూనిటీ, ఒక సమాజం. వాళ్ళు శ్రీరామచంద్రుడికి వారధి కట్టడంలో చాలా ముఖ్య పాత్ర వహించారనమాట. సో వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే శ్రీరామచంద్రుడికి ఆ సముద్రం దాటి సీతమ్మ వారిని తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఒక స్టోన్స్తోనే బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది. అది చాలా పెద్ద టాస్క్ అండి. అయితే ఆ టాస్క్ని చాలా సింపుల్గా గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసికట్టుగా చేశారు కాబట్టి అంత పెద్ద టాస్క్ చాలా సింపుల్గా వాళ్ళు చేయడం జరిగిందనమాట. సో వానరసేన అనేది ఒక కమ్యూనిటీ, అక్కడ వాళ్ళ పాత్ర చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. సో శ్రీరామచంద్రుడికి వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండో ఉదాహరణకు వస్తే మనకి మహాభారతంలో పాండవులు మరియు కృష్ణుడు అండి. అయితే ఈ పాండవులు 5గురే ఉన్నారండి, కానీ కూడా 100 మంది కౌరవుల్ని వాళ్ళు జయించడం జరిగింది. అందుకే మహాభారత యుద్ధం వాళ్ళు గెలవడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, దాంతోపాటు కలిసికట్టుగా ఉన్నారు. శ్రీకృష్ణుడు చెప్పింది తూచా తప్పకుండా వాళ్ళు ఫాలో అయ్యారనమాట. సో సమాజం సైజు బట్టి కాదండి, వాళ్ళ యొక్క విలువలు బట్టి, వాళ్ళ యూనిటీ బట్టి వాళ్ళ రిజల్ట్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఇది మనకు రెండో ఉదాహరణ చెప్తుంది. మూడో ఉదాహరణకు వస్తే రామాయణంలో మన అయోధ్య ప్రజలండి. అయోధ్య ప్రజలు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుని ఎంతో వాళ్ళ తోబట్టులాగా ఫీల్ అయ్యేవారు అనమాట. శ్రీరామచంద్రుడు కూడా అందుకే ఆ ప్రజల కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడేవాడు. ఎప్పుడైతే రాముడు అయోధ్యకి మళ్ళీ తిరిగి వచ్చారో అతని పట్టాభిషేకానికి మొత్తం ఏదో వాళ్ళ ఇంట్లో పిల్లలే ఎవరో రాజవుతున్నట్టుగా అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ప్రేమ, ఆదరణ ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడికి దక్కాయన్నమాట. సో అలాంటి మంచి కమ్యూనిటీ ఉండడం వల్లే మన శ్రీరామచంద్రుడు అంత గొప్ప రాజు అయ్యాడనమాట. అది మూడవ ఉదాహరణ. నాలుగో ఉదాహరణకు వస్తే మన మహాభారతంలో మన శ్రీకృష్ణుడు మనకిచ్చే మెసేజ్ అండి. అది ఏంటి అని అంటే మొత్తం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ధర్మం వైపు, మంచి వైపు ఎప్పుడైతే నిలబడతారో ఆ సమాజం ఏమవుతుందంటే చాలా మంచిగా శాంతి భద్రతతో ఉండి మంచి మెరుగైన సమాజంగా ఏర్పడుతుంది అని మన శ్రీకృష్ణుడు మనకి మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చిన్నపిల్లలు మన కమ్యూనిటీకి ఎలా కంట్రిబ్యూట్ చేయగలరో, వాళ్ళు ఎలాగ వాళ్ళకి తోచిన సాయం ఏం చేయగలరో మన సమాజం మెరుగవ్వడం కోసం మనం నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఫస్ట్ స్టెప్లో మనం ఎప్పుడు కూడా మన సరౌండింగ్స్ని చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పడేయకూడదు. ఒకవేళ ఎవరైనా పడేసినా కూడా మీకు సండే టైంలో ఏదైనా ఫెస్టివల్ టైంలో హాలిడే ఖాళీగా ఉన్నప్పుడు గ్లౌజెస్ అవి వేసుకొని చక్కగా చెత్తనంతటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. ఓకే. రెండవది, మన కమ్యూనిటీలో ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వృద్ధు ముసలి
ముసలి వాళ్ళు కానీ ముసలమ్మ కానీ ఎవరైనా రోడ్డు దాటడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చిన్న చిన్న సహాయాలు మీకు తోచిన వాటర్ ఇవ్వడమో, ఫుడ్ ఇవ్వడమో, మెడిసిన్స్ కొనివ్వడమో, ఇట్లా మీరు దయగా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మన కమ్యూనిటీ ఇంకా బెటర్ అవుతుంది. ఇంకా మూడో ఉదాహరణకి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు ఎక్కువ నాటాలి. ఎందుకనంటే మొక్కలు నాటడం వల్ల మన సమాజంలో చాలా అందంగా నీట్గా మనం పెట్టుకోవచ్చు. ప్లాంట్స్ ఎక్కడైతే గ్రో అవుతాయో అక్కడ వాటర్ అనేది మనకి వస్తుందన్నమాట. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ కదండి. సో మన గ్లోబల్ వార్మింగ్ కానీ అన్నిటికీ సొల్యూషన్ సర్వరోగ నివారణే మన మొక్కలు నాటడమే. సో మొక్కలు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు నాటడం నేర్చుకోవాలి. మన కమ్యూనిటీలో కంపల్సరీగా మొక్కలను పెట్టాలి. నాలుగో దానికి వస్తే ఒకరినొకరు ఎప్పుడు గౌరవించుకోవాలండి. పిచ్చి పిచ్చిగా మాటలు ఆడకూడదు, అలాగే దుర్భాషలు ఆడడం ఇట్లాంటివి ఏవి చేయకూడదు. చక్కగా కలిసి అందరూ ఆడుకోవాలి, చక్కగా ఒకరినొకరు హాయ్ హలో అని చెప్పుకోవాలి తప్ప ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎప్పుడు ఎవరితోనే మాట్లాడకూడదు. అలాగే మీ దగ్గర ఏవైనా వస్తువులు ఉంటే వాళ్ళకి షేర్ చేయడం, దాంతోపాటు కేర్ చేయడం, ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు బాగా చూసుకోవడం, ఇట్లా ఇవన్నీ చేయాలన్నమాట. ఒకరినొకరు చేసుకుంటేనే మనకి కూడా ఎప్పుడైనా వాళ్ళు హెల్ప్ చేయగలరు, అంతే కదండి. దీంతోపాటు ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బలు తగిలినా ఏదైనా చిన్న చిన్న హెల్ప్ మీకు తోచిన సాయం ఎప్పుడు మీరు చేస్తూ ఉండొచ్చు. దీంతోపాటు మీ బర్త్డేస్ వస్తాయి, మ్యారేజ్ ఫంక్షన్స్, ఇట్లా ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు మొత్తం కమ్యూనిటీని ఇన్వైట్ చేయాలండి. అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఆ పండుగకి ఎంతో అందం వస్తుందన్నమాట. ఓకే, అయితే పిల్లలు, సమాజం అంటే ఇంకెక్కడి నుంచో రాదు, మనం అందరం కలిస్తేనే సమాజం. సో సమాజం చక్కగా ఉంటేనే మన దేశం చాలా బాగుంటుందన్నమాట. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా మన కమ్యూనిటీకి మనం ఎప్పుడూ సేవ చేసే స్టేజ్లోనే ఎప్పుడూ ఉండాలన్నమాట. సో ఈరోజు మన కమ్యూనిటీ కోసం మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.